కాబట్టి మీరు ఎవరు వచ్చినా ఒక్కనండి. ఇలా కలిపేసుకొని 20 నిమిషాలన్నా పెట్టుకుంటాం. చికెను ఇట్లా కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను అనమాట. ఎక్కువ సోది అవసరం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా. స్టార్ట్ చేసే లోపల తుమ్ముతుంది అనమాట మా అక్క. ఈ వీడియో ఎట్ట వస్తుందో తెలియదు నాకు. తుమ్ములు, అలర్జీ వల్ల తుమ్ములు, జలుబు అలా ఎక్కువ ఉందంట. రండి చూపిస్తా, మీకు ఒకటి చూపిస్తారండి. ఇలా చూడండి, ఇవి లెగ్ పీస్లు ఎంతెంత ఉన్నాయి చూడండి. ఒక్కొక్క లెగ్ పీస్ ఇవి అని ఎంతంత పెద్ద లెగ్ పీస్లో చాలా పెద్దవి. మామూలుగా చిన్నవి అయితే 12 వస్తాయి. ఇవి పెద్దవి కాబట్టి 6 వచ్చినాయి అన్నమాట అంతే. ఈ పెద్ద పీసులు కాబట్టి 6. ఇది ఒక్కటి చిన్నది, ఇంకా మిగతావన్నీ పెద్దవి. చూడండి, వీటిని తెచ్చి కూడా చాలా రోజులైంది. నేను తెచ్చి అక్కడ పెట్టి మర్చిపోయినా. వీటికి నీళ్ళు పట్టేద్దాం. నానబెట్టేసుకొని మొత్తం కాట్లు పెట్టేసుకొని ఫ్రై చేద్దాము అనుకుంటున్నా. నిన్న పప్పు అవి చేసిన, పప్పు అవి ఉంది. నీళ్ళు పోసి నానబెట్టేసి పెట్టేసా. ఒక అర్ధగంట అయితే బాగా నానిపోతాయి. మళ్ళీ ఘాట్లు పెట్టుకొని మసాలా పెట్టుకోవచ్చు. ఈరోజు మన వీడియో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేస్తానో చూడండి. ఓకేనా? మా ఇంట్లో చూద్దాం. ఎప్పుడు వారం పైన వారం అయిందో ఏమో పూజ వచ్చేసింది చూడు. అందులో మొత్తం రోజు వస్తారు, తింటారు, పోతారు. కానీ ఇది మాత్రం పడేయని కుదరదు అనమాట. బ్రెడ్ పూజ వచ్చేసి అలా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో పరిస్థితి. కానీ చీరలు బాగానే ఉన్నాయి, కొనొచ్చు. కొనే వాళ్ళని చెడతింగుతూ ఉంటాం కదా. దేనికే అంతే అమ్మా. అయ్యమ్మ పిల్లలు ఊరికే వస్తారమ్మా. మా ఎక్క కష్టపడి చికెను ఇట్లా కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఇట్లా తీసుకొని వచ్చా, జ్యూసీగా ఉంటుంది అని. ఇదిగోండి, ఇట్లా అంతా కట్ చేసేసి మసాలా అంతా ఎక్కాలి కదా, అందుకని దాంట్లోకి మసాలాలు: అల్లం తెల్లగడ్డ పేస్టు, చికెన్ మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, మ్యాజీ కొంచెం యాలక్కాయల పొడి, చెక్క లవంగాల పొడి, కరివేపాకు, మిరియాల పొడి, కొబ్బరి, ఎండు కొబ్బరి నేను దంచి పెట్టుకున్నాను ఇంట్లో. అది ఇవన్నీ 6 ముక్కలు వచ్చినాయి. అందులో ఒక ముక్క చెడిపోయింది, అందుకనేసి ఇంకా ఇట్లా పెట్టేసుకుంటున్నా. 5 ముక్కలే వేసా. ఉప్పు ఆల్రెడీ ఇందులో ఉప్పు నీళ్ళల్లో నానబెట్టినాను కాబట్టి ఉప్పు వచ్చి చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, ఒక గుడ్డు వైట్ వేసుకోవాలి. సొన లేకుండా వైట్ వేసుకుంటా. గుడ్డు వైట్ వేసుకున్నా, ఎల్లో కలర్ లేకుండా, సొన లేకుండా. అందులోనే కొంచెం అంతా ఒక స్పూన్ అంతా శనగపిండి, ఎక్కువ కాదు, ఒక స్పూన్ అంతా శనగపిండి, ఇంకా ఒక స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ కూడా, కొంచెం ఫుడ్ కలరు, మొత్తం ఒకేసారి వేసేసుకుంటాం. ఎందుకంటే ఫోన్ పట్టుకునే వాళ్ళు లేరా, అందుకని దుర్గా పని ఉంది, అందుకే. నిమ్మకాయ కూడా ఒక అరచెక్క నిమ్మరసము మొత్తం పిండేసుకొని బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ పక్కన పెట్టుకుంటే బాగా పడుతుంది కదా. అందుకు కలుపుకొని మసాలాలంతా దానికి పట్టించేసి వీటికి తోలు తీసేసాను నేనైతే. నేను చెప్పిన మాట వినరా మీరు అని తోలు తీసేసా. కోడన్నిటికీ కాదులేండి. కలిపేసుకొని మనం కలిపేసుకొని 20 నిమిషాలన్నా పెట్టుకుంటా పక్కన. అప్పుడే అది ఉప్పు అనేది దానికి పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టచ్చు ఒక 10 నిమిషాల్లో.
మళ్ళీ వేయించుదాం. ఎక్కువ టైం లేదనమాట పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో. ఇంకా పోయి ఫ్రై చేసేస్తున్నా. ఆల్రెడీ పెనం పెట్టా. పెనం వేడెక్కితే నూనె కూడా వేసేస్తున్నా. డీప్ ఫ్రై చేయాలన్నా కొంచెం నూనె వేసి ఫ్రై చేయాలన్నా దుర్గా. ఇవి డీప్ ఫ్రై చేస్తేనే వేలేమో. అదే ఈ మధ్య చాలా రేర్. నూనె పోసా కాలుతుంది. ఏంది నూనెలో అన్నీ ఉన్నాయనుకుంటారా? ముందు మొన్న పొకాడా చేసిన నూనె ఉంటే అదే వేసి మళ్ళీ ఎంచుతున్నా. వేస్ట్గా పడేయకూడదు కదా. చికెన్ లాలీపాప్స్ ఎవరికి కావాలా? దండిగా లేవు. ఒక పప్పు ఇచ్చా ఎవరికైనా కానీ తినాలంటే. అక్కడికంటే ఎక్కువ. మా అక్క కొత్త టవల్ తీసింది. అవి 4 రోజులు ఉంటాయి అంతే. చెయ్యికి బొగ్గులు పట్టుకొని తేజుడు గోరెటాకు లాగా అయిపోయింది. కొంచెం కలర్ కూడా వేసి కలిపినా కదా అయ్యా. అందుకని అట్లా అయిపోయింది. ఒక్క లెగ్ పీస్ అయితే ఇస్తా ఎవరికైనా. ఎందుకంటే మా నలుగురికి 4 ఒకటే. మీరు ఎవరు వచ్చినా ఒక్కనైతే ఇస్తాం. సరేనా? 6 ఉన్నాయి దుర్గా. 6 ఉంటే ఒకటి ఎర్రగా వచ్చేస్తుంది కాలు. ఎందుకులే డౌట్తో తినడం అని పడేసాను. రండి వేద్దాం. వంట సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించి పెద్ద లెగ్ పీసులు కదా. నా దృష్టి ఎలా అవుతుందేమో. పెద్ద లెగ్ పీసులు అనుకుంటాను. ఇది ఒకటే పడుతుందా? అయినా కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది దానికి చికెన్కి కదా. అందుకనే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఎప్పుడు దొరక అబ్బాయి ఏకి పెట్టింది వాళ్ళు అట్టే పెట్టాలి. అప్పుడే బాగా కనపడుతుంది. అలా ఇప్పుడు మంట పెంచుకొని కొంచెము ఒక 2 నిమిషాలు వేగితే మళ్ళీ కొంచెం జరుపుదాం. సరిపోతుంది. ఇది మసాలా మిగిలింది. చూద్దామే. కారం మాత్రం ఎక్కువ ఉంది. 3 చెంచాలు వేసాం. కారం ఉంటుంది కదా. సరిపోలే. కొంచెం వేగితే అప్పుడు జరుపుకోవాలి. అందుకనే ఏం పెట్టలేదు. నేనైతే కొయ్యటం వల్ల విడిగా పోతుంది. ఎందుకంటే మసాలాలు దాంట్లో పెట్టాలి కదా. ఉప్పు ఇది ఎందుకు సెలబ్రిటీలు యాక్టర్లు కాదు కదా. మరీ దారుణం అండి. టిక్టాక్లో వీడియోస్ చాలా అంటే అందరినీ కాదు, కొంతమంది ఉన్నారు. దారుణం అంటే దారుణం అబ్బా. ఇంటికాడ పేడతట్టలు ఎత్తుకుంటూ ఉంటాం. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. పేడతట్టలు ఎత్తుకునే దాంట్లో ఫస్ట్ నేనే. ఎవరి గురించో చెప్పే కన్నా ముందు నా గురించి నేను చెప్పుకోవాలి కదా. అందుకే చెప్తున్నా. మీరు ఇంటికాడ బరగొడ్లు మేపుకొని పేడకళ్ళు ఎత్తుకొని గడ్డి కోసుకొని వచ్చి గడ్డి వేసుకుంటే అట్టే ఉంటుంది. అందుకే ఈడ కూడా అట్టే ఉంటుంది. పెద్దగా రెడీ అయ్యి దానికోసం మేకప్లు వేసుకొని అదంతా మనకు వర్కౌట్ అవుతుంది. మొన్న ఎవరో ఒకరు కామెంట్ పెట్టాడు. వాళ్ళని ఏమనాలో తెలియదు నాకు. అన్నో అక్కో తమ్ముడో చెల్లిలో ఎవరో నాకైతే తెలీదు. అనిత నీ వీడియోస్కి ఎందుకు వ్యూస్ రావడం లేదు తెలుసా? నువ్వు నీ మాటలతో పాటు నీ అందంతో పాటు కొంచెం రొమాన్స్ కూడా యాడ్ చెయ్యి అని పెట్టాడు. వాడు ఏం మనిషి అనుకోవాలో ఏమో నాకు తెలీదు. దానికోసం సపరేట్గా వీడియోలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూడొచ్చు. నా వీడియోస్ ఏం చూడక్కర్లేదు. నేను అలా రొమాన్స్ చేసి వచ్చే ఆ వ్యూస్ కూడా నాకు అవసరం లేదు. నేను ఇలానే ఉంటా. నన్నుగా ఇష్టపడితే చాలు తెలుసా. నన్ను అలా చెయ్యి ఇలా చెయ్యి అని అట్లాంటివి అయితే వద్దండి. సరేనా? నాకెందుకు అసలు నాకు అవసరం లేదు. నేను ఇలా ఉన్నా ఇలానే. నేను ఎప్పుడైనా పేడకలు ఎక్కులేదని ఇక్కడ కూడా బాత్రూమ్లు కడిగేదాన్ని. బాత్రూమ్లు కడిగేవాళ్ళు బాత్రూమ్లు కడిగేటట్టే ఉండాలి. అంతేగాని ఇక్కడ ఏదో ఆఫీసులు పని చేస్తున్నాము అనేటట్టుగా ఉండకూడదు. నేనైతే ఉండను. ఎవరి గురించో నాకు అవసరం లేదు. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. నేనైతే ఉండను. నేను ఇక్కడ బాత్రూమ్లు కడుగుతా, బట్టలు ఉతుకుతా, బట్టలు ఐరన్ చేస్తా, ఇల్లు తుడుస్తా, అన్ని పనులు చేస్తా. హ్యాపీ కదా. చికెన్ కూడా ఎగుతుంది.
ఇదిగోండి ఎంతలాగా ఏగిందో చూడండి. ఇంకా ఉడకాలి, ఇంకా టైం పడుతుంది. పెద్ద పెద్ద కదా లెగ్ పీస్, దానివల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది ఉడకడానికి. అందులో పెను చిన్నది లెగ్ పీసులు పెట్టి పొయ్యిలో పెట్టి దాంట్లో పెట్టి మేము పొయ్యిలో పెట్టినా అయిపోయినాయండి. ఇంకా తీసేసుకుంటున్నా. ఒకటి ఆల్రెడీ 2 తీసుకెట్టినాను. చాలా టైం పట్టింది కదా, ఇంకా కట్టబట్టింది ఎగడానికి. అంతసేపు వీడియో పట్టుకుంటే మళ్ళీ అంతే. ఇప్పుడే 1-2 వస్తున్నాయి, మళ్ళీ అంత వేయలేకపోతాయి. ఇది ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో. మా ఇంట్లో అంటే మా ఇంట్లో కాదండి, ఇంట్లో మా కోసం మేము చేసుకున్న సండే స్పెషల్. నేను బాగా కాలిపోతుంది కదా, అదంతా తినేస్తారు కదా. ఇదంతా మసాలా చికెనే కదా, చికెనే. అసలు ఏం వదలదు, అస్సలు వదలదు. అనిత చాలా చాలా కామెంట్లు వచ్చినాయి దుర్గా. ఇప్పుడు ఈ మధ్యలో రాలే కానీ ముందు ఎప్పుడు తిండి గురించే మాట్లాడతావు, ఇప్పుడు తిండి తిండి అని అంటావు అంట. నేను ఎక్కువ తింటాను దుర్గా. ఏమున్నాయి ఎక్కువ తిండి వీడియోలు, ఇవి తింటే బాగుంటాయి, అవి తింటే బాగుంటాయి. నేను బాగుంటాయని చెప్తాను కానీ నేను ఎక్కువ తిన్నాను. అయిపోయింది అనేది వీళ్ళ కోసమే. నేను ఎట్లా అంటే ఇట్లా పెట్టు, నేను ఎట్లా అంటే నేను చేసింది ఎవరికైనా పెట్టి వాళ్ళు తిని బాగుంది అన్నారు, అప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే మాకు ఏమైపోయినా పర్లేదు. అట్లా నేను తినేవాళ్ళు ఉంటే నాకు బాగా ఇష్టం అనమాట చేసి పెట్టడం. తినేవాళ్ళు ఉంటే అదే అంటారు కదా, మన చేతుల మీదుగా 10 మంది తినాలా అన్నా కూడా అదృష్టం ఉండాలంట. అందుకు నాకు చేసి పెట్టడం ఇష్టం. కానీ మళ్ళీ తర్వాత ఈ కడగడమే ఇష్టం లేదు. చాలా వీడియోస్లో చెప్పాను. ఈరోజు ఏం లేవు, అన్నీ కడిగేసి ఇప్పుడే కడిగేసి పెట్టేసి. ఇంట్లో కూడా అంతే, బాగా ఏదో చేస్తానే ఉంటాను వంట వరకు. మా అత్త కూడా నాకు హెల్ప్ చేస్తుంది. నేను వంట చేసే లోపల మా అత్త ఇంట్లో పని అంతా చేసుకుంటాను. లేదా నేను ఏదైనా బట్టలు అది వేసినా మా అత్త నాకు కొట్టిస్తాను. హెల్పింగ్ నేచర్ బాగా ఉంది మా అత్తకి. కానీ నేనే అత్త అనిపించను, ఎప్పుడు అమ్మ అనే పిలుస్తా. ఏంటది కానీ నువ్వు అమ్మ అని పిలిచి మీ ఆయన అమ్మ అని పిలిచి అంటారు. నాకు అక్కడ అలవాటు ఎందుకు అత్త అని పిలిస్తే కొంచెం ఏదో దూరంగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అదే అమ్మ అని పిలిస్తే నా ఓన్ అని అర్థం ఉంటుంది. అందుకనే ఎక్కువగా అమ్మ అనే పిలుస్తాను. అసలు అత్త అని ఇంతవరకు పిలవాలనే. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది నా పెళ్ళి అయ్యి. ఇప్పటికి కూడా మా అత్తని అత్త అని పిలుచుంటాను. ఎవరికైనా చెప్పడానికి మాత్రమే అత్త అంటే తప్ప నేనైతే ఏదో అమ్మ అనే పిలుస్తాను. ఇలా ఎంతమంది పిలుస్తారు రేపు అని. ఎప్పుడైనా అత్త అమ్మ అవ్వలేదు, కోడలు కూతురు అవ్వలేదు అంటారు కదా, అది కొన్ని విషయాల్లో నిజమే అవుతుందేమో అక్కడక్కడ. గ్యాస్ ఆఫ్ చేసి చూసారు కదా, ఇదే మన వీడియో. మన వీడియో నచ్చితే వీడియోకి అనేది చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, అందరికీ బాయ్, హ్యాపీ సండే. వెళ్దాం.